మిల్లెట్ ఫుడ్స్ అంటే చిరుధాన్యాల యొక్క ఉత్పత్తులు దేశం మొత్తం వాడాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే మనకి నీరు లభించడంతో అందరూ ఈ వరి పంటను పండించడం మొదలుపెట్టారు. ఈ వరి మూలంగా తినటం మూలంగా ఎక్కువ మందికి జీవన క్రియ సంబంధించిన వ్యాధులైనటువంటి డయాబెటీస్, హృదయ రోగాలు, ఊబకాయం లాంటివి వస్తున్నాయి. దీన్ని ముఖ్యంగా మళ్ళా డ్రాట్ రెసిస్టెంట్ అయినటువంటి చిరుధాన్యాల వాడకం ఎంతైనా అవకాశం ఉంది, ఎందుకని అవసరం ఉంది. ఎందుకంటే ఇవి చీడపీడలను కూడా బాగా తట్టుకుంటాయి. కాకపోతే ఏంటంటే వీటిల్లో చాలా డ్రడ్జరీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఈ పై పొట్టు తీయడానికి చాలా క్లిష్టతరమైన విషయం. కానీ ఈ యొక్క 21వ సెంచరీలో మనము చాలా ఈ పొట్టు తీసే యంత్రాలని, తర్వాత వీటితో వివిధ ఉత్పత్తులను కూడా తయారు చేయడం జరుగుతుంది. వేరే ఉత్పత్తులన్నీ కూడా మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి. మన జొన్నలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కనుక చూసుకున్నట్లయితే రైస్ ఫాలో జోవార్ కల్టివేషన్ ఎక్కువైంది. ఈ జోవార్ని మన ఆహారంలో ఉపయోగించడం, ఈ జొన్నను ఎక్కువగా ఉపయోగించడం కూడా జరుగుతుంది. ఈ జొన్నతో పాటు తేలికగా వండుకునేటటువంటి పదార్థాలు అంటే జొన్నతో రవ్వ, జొన్నలతో కాంపోజిట్ ఫ్లారు, అలాగే జొన్న పేలాలు, జొన్న ఫ్లేక్స్ అంటే అటుకులు, వీటిలన్నిటితో కూడా వివిధ పదార్థాలు ఎలా తయారు చేసుకోవాలి, ఎలా వీటిని చిన్న రంగంగా ఒక పరిశ్రమగా ఎలా అభివృద్ధి చెందాలి అనే దాని గురించి మేము ఈ యొక్క మిల్లెట్ ఫెస్ట్ అనేవి కూడా జరుపుతూ ఉన్నాము. అట్లాగే కాకుండా వీటికి ప్రచారం జనంలోకి వెళ్ళటం కోసం వీటిని ఎలా వాడుకోవాలి అనే దాని గురించి కూడా మేము ఎక్కువగా విస్తృతంగా దీన్ని ప్రజలకు అందజేస్తున్నాం అన్నమాట. రాజులు మారి రోజులు మారి పాలన చేసే పద్ధతి మారి మారనిదొకటేరా అది దున్నే రైతుల బ్రతుకేరా అన్నాడు. సంపద పెంచే తీరులు మారి పంపకాలలో రీతులు మారి మారనిదొకటేరా అది పేదల ఆకలమంటేరా అన్నాడు శ్రీశ్రీ.